నా సొంతంగా మిషనరీకి 1,50,000 రూపాయలు ఈరోజు మిషన్ కి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ గ్రామ శాఖ నుంచి పెద్దలందరూ కూడా బోరు గాని మోటార్ గాని షెడ్ గాని దాదాపుగా 1,50,000 తోటి నిర్మాణం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు వాస్తవంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాలి, ఎవరు దాతలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వేల కోట్ల రూపాయలు అవినీతి రూపంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు. ఈరోజు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయితే కోట్ల రూపాయలు దోచుకోవడానికి మాత్రం డబ్బులు వస్తున్నాయి, కానీ పేద ప్రజలకు మంచినీళ్లు దాపడానికి మాత్రం ఇక్కడ డబ్బులు వచ్చే పరిస్థితి లేదని కూడా ఈ ప్రభుత్వంలో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి 5 సంవత్సరాలుగా సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి 20 సంవత్సరాలుగా తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా ఉండి 2 సార్లు మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి కనీసం వాటర్ కోసం, మంచినీళ్ల కోసం ఈ ప్రాంతం అంతా ఫ్లోరింగ్ తోటి కూడి విషపు జలాలు తాగుతుంటే కూడా మంచినీళ్లు కూడా అందించలేని ఒక దుర్మార్గమైన ఎమ్మెల్యే అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాకు తెలిసి సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినాక ఒక 100 కోట్ల రూపాయల అవినీతి చేశాడు. విచ్చలవిడిగా అవినీతి, ఒక రౌడీ రాజ్యం, ఒక గూండా రాజ్యాన్ని ఈరోజు దామోదర్ రెడ్డి నడిపిస్తున్నాడు. సూర్యాపేటలో ఏ వ్యాపారం చేయాలన్నా చివరికి సోడా బండి పెట్టుకోవాలంటే కూడా దామోదర్ రెడ్డికి కప్పం చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. సూర్యాపేట 5 రూపాయలకు దొరికే మంచినీళ్లను సిండికేట్ చేసి 20 రూపాయలకు అమ్మిస్తుంది కూడా ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అమ్మ, మీ అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మీరు ఆ ఓటు నాడు 300, 500, 1000 రూపాయల ఓటు తీసుకొని వేస్తే ఇలాంటి నాయకులే మీకు ఉంటారు. స్వచ్ఛంగా అభివృద్ధి చేసేటోళ్ళని మీరు కనుక ఎన్నుకుంటే మీ జీవితాలలో వెలుగు నింపే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నాకేమో డబ్బులు ఎక్కువ లేవు. వాస్తవంగా దీని ప్లాంట్ నిర్మాణానికి కూడా డబ్బు ఇబ్బంది అయ్యే లేట్ అయింది. 1,50,000 కనుక నేను వెచ్చిస్తే రేపు మీ ఊర్లో నాకు ఎన్నికలకు మంచిగా ఉపయోగపడతాయి. ఓటుకి 100, 200 మంచో చెడో అరుచుకోవచ్చు. అది కాంగ్రెస్ నాయకుల స్ట్రాటజీ. కానీ ఈరోజు మనం పుట్టిన సమాజంలో, మనం పుట్టిన మన భూమిలో ఇబ్బంది పడుతున్న పేదలకు మంచినీళ్లు దాహార్తి తీర్చాలని చెప్పి మేము ఈరోజు పైసలు ఉన్నా లేకున్నా మన వంతుగా ఈ సమాజానికి సేవ చేయాలని చెప్పి 1,50,000 నేను ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆలోచించాలి. మళ్ళీ అన్ని మంచిగా ఇంటారు, చివరికి ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ ఓటేసిన నుంచి మనం బాధపడతాం. మనం అయ్యో ఓటేసి చూడండి అమ్మా, ఈరోజు మరి వాటర్ ప్లాంట్ ద్వారా మీ జీవితాలంటే మీ ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడతాయి. మీరు గుర్తు పెట్టుకోవాలి, మంచినీళ్ళే అన్నిటికీ మూలం. చాలా మంది ఫ్లోరిన్ తోటి కూడిన మంచినీళ్ళు తాగితే పుట్టబోయే బిడ్డలు కూడా వికలాంగులుగా పుడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేసిందని అట్లా అవుతున్నారు. చాలా మంది యువకులు కూడా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. ఇది మనకు ఒక దేవుని గుడితోటి సమానం. మరి అలాంటి లక్ష్యం కోసం మీ గ్రామంలో ఉన్న ముఖ్యులు నేను కలిసి ఒక పవిత్ర కార్యక్రమం లాగా, ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చినాయి, అయినా కూడా మీకు ఆ రోజు నేను మాట ఇచ్చిన మాటను తప్పేది లేదని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అమ్మ, మీరు ఆలోచించండి. ఇది రాజకీయ వేదిక కాకుండా కూడా రేపు భవిష్యత్తులో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే రేపు రాబోయే ఎన్నికలలో మీరు తెలుగుదేశం పార్టీని నన్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రేపు మనం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే సంవత్సరం లోపల పాలేరు నుంచి కృష్ణా జలాలు తెచ్చి ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యతను కూడా రేపు నేను తీసుకోబోతున్నాను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతే
అంతేకాకుండా ఇక్కడ చదువుకున్న యువతి యువకుల కోసం సూర్యాపేటను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసి 10,000 ఉద్యోగాలను సృష్టించి ప్రతి పేదవానింటికి ఉద్యోగం ఇప్పించే బాధ్యతను కూడా నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇదేదో ఎన్నికల ప్రచారం కోసం కాదు నేను చెప్పేది. ఒకవేళ మేము చెప్పినే కనుక సాధించలేకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాం తప్ప మళ్ళా వచ్చి మిమ్మల్ని ఓట్లాడగలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక పవిత్ర లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. మీ అందరి అభివృద్ధి కావాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని పారదోలాలని చెప్పి మేమందరం పనిచేస్తున్నాం. మీరందరూ అర్థం చేసుకోండి. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. ఈ గ్రామాలను, ఈ పట్టణాన్ని బ్రహ్మాండంగా మనం రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడ ఇది ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చులు తీసుకొని దీన్ని మెయింటైన్ చేయడం కూడా జరుగుద్ది. ఆ ఫిల్టర్స్ కానీ కరెంటు బిల్లుకు వాటికి అందరూ కూడా కరెక్ట్ గా వాడుకోండి, ప్రాపర్ గా వాడుకోండి. మేము ఇంత కష్టపడి ఇచ్చినందుకు దీనిని ఒక 10 కాలాల పాటు రక్షించుకోవాల్సిన బాధ్యత అంతా కూడా మీ మీద ఉందని తెలియజేస్తూ, ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి నాతో పాటు సహకరించిన అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై తెలంగాణ.